హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈ రోజు మా అమ్మగారు ఊరైన మేడివాడ గ్రామంలో నూకాంబిక అమ్మవారి పండుగ అన్నమాట. సాధారణంగా మా అమ్మ వాళ్ళ ఊర్లో 3 నూకాంబిక అమ్మవారి గుడులు ఉన్నాయి. ఆ 3 నూకాంబిక అమ్మవారి గుడిలో ఈ గుడి వచ్చేసి ఆది గుడి అన్నమాట. చెరువుగట్టు నూకాంబిక గుడి అని అంటారు ఈ గుడిని. మనం ముందుగా ఆది దేవత గుడి అయిన ఈ చెరువుగట్టు నూకాంబికనైతే దర్శించుకుందాము రండి. పోతురాజు బాబుని చూసారా ఎంత అద్భుతంగా నిర్మించారో. కరెక్ట్గా నూకాంబిక అమ్మవారి విగ్రహానికి ఆపోజిట్ లో ఈ పోతురాజు బాబునైతే నిర్మించారు. చూసారా అక్కడ బోర్డు చెరువుగట్టు నూకాంబిక అమ్మవారి గుడి అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. తొలిత ఈ గుడి దగ్గర పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా అమ్మ వాళ్ళ పొలాల పక్కన ఉన్న నూకాంబిక గుడి దగ్గర పూజ జరిపిస్తారనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఈ తల్లిని దర్శించుకుందామని అయితే వచ్చాము. చూసారా ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా కనిపిస్తున్నారో అమ్మవారు. అలంకరించేసరికి ఎంతో తేజస్సుతో నిజంగా అమ్మవారే అక్కడ వచ్చి కూర్చున్నంత అద్భుతంగా కనిపిస్తున్నారు కదా నూకాంబిక అమ్మవారు. నిజంగా చాలా అంటే చాలా మహిమగల దేవత. మీరు కూడా ఒకసారి మనస్ఫూర్తిగా దర్శించుకొని మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అంత దయామయురాలన్నమాట ఈ నూకాంబిక. మొట్టమొదటిసారిగా మేడివాడ గ్రామంలో నూకాంబిక అమ్మవారు వెలిసింది ఇక్కడ ఈ చెరువు గట్టు పైనే అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ పసుపు కుంకుమ ఫస్ట్ తాంబూలం ఈ గుడి దగ్గర ఇచ్చిన తర్వాతే ఇక ఏ గుడి దగ్గరైనా ఇస్తూ ఉంటారనమాట. తిను నా చిన్ననాటి ఫ్రెండ్ చిన్ని అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నా ప్రాణ స్నేహితురాలు అని చెప్పాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకొని అమ్మవారి కుంకుమ అయితే నుదుటిని పెట్టుకున్నాము. ఈ గుడి చెరువుగట్టును ఆనుకొని చెరువుగట్టు దగ్గర కట్టారనమాట. ఈ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం ఏ విధంగా ప్రతిష్ఠించారంటే అమ్మవారి చూపుకి మేడివాడ గ్రామం మొత్తం అలాగే మేడివాడ గ్రామ ప్రజలు వేసే పొలాలు మొత్తం కనిపించేలాగా మొత్తం చూపు అమ్మవారి చూపు కరుణ అంతా కూడా ఈ పొలాల పైన ఈ ఊరి జనాల పైన పడేలాగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. చూసారా ఎంత పచ్చగా ఉందో వాతావరణం. కనుచూపు మేరకు వరి పొలాలు వేసి అవన్నీ కోసేశారనమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. పచ్చని వాతావరణం చల్లని గాలితో ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. గుడి చూసారా దూరం నుంచి పొలాలు కనిపించేటట్లుగా ఎలా కట్టారో. ఇకపోతే ఇది వచ్చేసి మేడివాడ పెద్ద చెరువు అనమాట. చాలా అంటే చాలా విశాలమైన పెద్ద చెరువు. ఇప్పుడు ఇంకా నీళ్లు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇది మొత్తం విశాలం 35 ఎకరాలు అనమాట. ఈ చెరువు గాని మొత్తం నిండినట్లయితే సముద్రాన్ని తలపించేటట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదిగో చూసారా చెరువు గట్టు, ఒక పక్క చెరువు ఇంకో పక్క పంట పొలాలు ఉన్నాయన్నమాట. ఈ పంట పొలాలు మొత్తానికి ఈ చెరువు నుంచే వాటర్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెరువు గట్టు మీద వెళ్తున్నాం అనమాట. చెరువు గట్టు పైన వెళ్ళేటప్పుడు ఒక పక్క పొలాలు ఇంకో పక్క చెరువు కనిపిస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చెరువులో చేపలు కూడా దండిగానే ఉంటాయి అన్నమాట. నా చిన్నతనంలో ఈ చెరువు దగ్గరికి మా ఫ్రెండ్స్ అందరం వచ్చి చాలాసేపు మునకలు వేసి ఆడుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. మా అమ్మగారు ఊరైన మేడివాడ గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఆదిగుడి అయితే చూసాం కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ పొలాల్లో ఉన్న నూకాంబిక గుడిని అయితే చూద్దాము. ఇది రోడ్డుకి కొంచెం పక్కనే ఉంటుందన్నమాట, కొంచెం దగ్గరలో. అదిగో చూసారు కదా ఈ గుడి దగ్గరే ఈ పండగ చాలా భారీగా ఘనంగా చేస్తారనమాట. 14 ఊర్లలో కూడా ఇంత ఘనంగా ఈ అమ్మవారి పండగ మేడివాడ గ్రామస్తులు జరిపినట్టుగా ఇంకా ఏ గ్రామంలోనూ కూడా ఈ చుట్టుపక్కల 14 ఊర్లో కూడా జరపరనమాట. ఈ నూకాంబిక అమ్మవారు చాలా అంటే చాలా మహిమగల దేవత, చాలా శాంతమూర్తి కూడాను. సాధారణంగా అమ్మవారికి సంబంధించిన ఏ ప్రతిరూపమైనా కూడా చాలా ఉగ్ర రూపంతో చాలా ఇదిగా ఉంటూ ఉంటారు. కానీ అన్ని ఉగ్ర రూపాల్లోని అన్ని దేవతామూర్తుల్లోని శాంతమూర్తి అయిన దేవతామూర్తి ఎవరంటే ఈ నూకాంబిక అమ్మవారు అన్నమాట. మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ అమ్మవారి జాతరను ఏటా ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా 14 ఊర్లు కూడా మర్చిపోలేని రీతిలో చేస్తూ ఉంటారనమాట. ఈ అమ్మవారికి ఎదురుగానే పోతురాజు బాబుని కూడా నిర్మించారు. చాలా అంటే చాలా అద్భుతంగా చాలా న్యాచురల్గా నిజంగా ఆ పోతురాజు బాబే వచ్చి అక్కడ పడుకున్నట్టుగా ఎంత అద్భుతంగా నిర్మించారో చూసారా. ఆ కళ్ళల్లో ఉన్న తేజస్సు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇక ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. ఓకే, మరి అమ్మవారి గుడి అమ్మవారు ఎలా అనిపించారో నాకైతే కామెంట్ చేయండి. ఇక ఇంటికి వెళ్ళగానే పండక్కి బంధువులు చుట్టాలు అందరినీ పిలుచుకున్నాము. వచ్చిన వాళ్ళకి ఇక ఏమేమి వండుతున్నాం అనేది చూద్దాము రండి, ఇంటికి వెళ్దాము. నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు వంటలు మొదలు పెట్టేశారనమాట. అక్కడ చూసారా వేడివేడిగా గారెలు వేస్తున్నారు. నిజంగా బొబ్బరపప్పు కారం గారెలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూసారా ఎంత బాగా ఏగుతున్నాయో, చాలా మంచి కలర్తో భలే వచ్చాయి. గారెలు అయితే పూర్తి చేసిన వెంటనే తర్వాత
పూర్ణం బూర్లు కూడా వండారనమాట. మా వైపు 2 రకాల బూర్లు వండుతారు, అయితే పూర్ణం బూర్లు లేదంటే ఆయబూర్లు. ఇవి ఆయబూర్లు అనమాట. ఇక వాటితో పాటు జంతికలు కూడా భారీగానే చేశారనమాట. జంతికలు కొన్ని ఎక్కువ రోజులే ఉంటాయి కాబట్టి ఎక్కువగానే చేస్తూ ఉంటారనమాట. ఇక తర్వాత వచ్చేసి మా అమ్మ చేప తలకాయలు పులుసు చేస్తుంది, చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా. మా అమ్మ చేప ఫ్రై చేసేటప్పుడు చేప తలకాయలు మిగిలిపోతే అవి వేస్ట్ చేయకుండా ఇలా పులుసు పెడుతుంది అనమాట. ఇవి కూడా చుట్టాలకి పెడదామని చెప్పేసి పులుసు అయితే మంచి కలర్ఫుల్గా చేసింది. తర్వాత చేప ముక్కలు వచ్చేసి మా చిన్నోదిని వచ్చేసి చేప ముక్కలు ఫ్రై చేసే సెక్షన్లో అయితే కూర్చుందనమాట. సరే అందాక నేను వేస్తానని చెప్పేసి ఒక వాయి అయితే నేను వేసానమాట. నిజంగా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈరోజు చేపల సెక్షన్ మొత్తం అంటే ఫ్రై చేసే సెక్షన్ మొత్తం మా చిన్న వదిన తీసుకున్నారనమాట. మా చిన్నోదిన నేను వేస్తుంటే మా అమ్మ కూర్చొని ఒక్కొక్క ముక్క చెదిరిపోకుండా దగ్గరగా కూర్చొని ఫ్రై చేస్తుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వేగుతున్నాయో. గ్యాస్ మీద అయితే బేగా అవదని చెప్పేసి ఎక్కువ చేస్తున్నాం కదా, అందుకని బయట కట్టెల పొయ్యి పెట్టి అక్కడ వేయిస్తున్నాం అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇక మటన్ కర్రీ వచ్చేసి మా పెద్దొదిన మొత్తం ఈ సెక్షన్ తీసుకున్నారనమాట. ఆవిడ చేస్తున్నారు. మధ్యలో కలపమంటే నేను వచ్చి కలపడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఎలాగో కలుపుతున్నాను కదా, ఒక స్నాప్ తీద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇక ఇది వచ్చేసి నాటుకోడి కూర. నాటుకోడి కూర వండాలంటే మా అమ్మ తర్వాత ఎవరైనా. చూసారు కదా, ఒక పక్క నాటుకోడి అవుతుంది. ఇక బిర్యానీ సెక్షన్ వచ్చేసి నాకు అప్పగించారనమాట. అందుకని చెప్పేసి ఇక బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక బిర్యానీ వండడానికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టారు. దానిపైన ఇక కట్టెలు పోయేసి గిన్నె వేసేసి బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసి ఇక బిర్యానీ అయితే ఇక్కడ బయట మా అమ్మ వాళ్ళ ప్రహరీ లోపల కొంచెం బయట ఖాళీ స్థలం ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి ఇక ఏర్పాటు చేసుకున్నాం. అదిగో ఇంటి పక్కనే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. చూసారా ఎంత బాగా కుదిరిందో బిర్యానీ చేయడానికి. నేను బిర్యానీ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. నా గొప్ప నేను చెప్పకూడదు కానీ బాగా చేస్తాను. ఎక్కువ మందికి చేయాలి, ఎలా చేయాలని మీకు తెలుసుకోవాలనుకుంటే లాంగ్ వీడియో పెడతాను, ఖచ్చితంగా అడగండి. ఇలా గాని చేస్తే ఏ రైస్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వంటలన్నీ అయితే పూర్తయిపోయాయి. ఇక నాకు ఆత్రం ఆగలేదన్నమాట. సరే అని చెప్పేసి జంతికలు, గారెలు, బూరెలు అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని తినడానికి కూర్చున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. గారెలు చాలా క్రిస్పీగా భలే ఉన్నాయి. బూరెలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక జంతికలు వచ్చేసి ఎప్పుడూ స్పెషలే, మరి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. పండగ అంటేనే ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా. ఈ రోజు చాలా మంది వచ్చారు. నాకు అందరిలోని కూడా ఈ జోకర్ వేషంలో వచ్చిన అతను చాలా అట్రాక్టివ్గా అనిపించారనమాట. పిల్లలందరూ చాలా బాగా చాలాసేపు ఆడుకున్నారు. 2-3 ఫోటోలు కూడా తీయించుకున్నాము. ఇక వంటలన్నీ పూర్తయిపోయాయి. చుట్టాలు వచ్చే టైం అయిందని చెప్పేసి అందరం కలిపి స్నానాలు చేసి రెడీ అయ్యాము. ఈ రెడీ అయిన తర్వాత అమ్మవారికి దేవుడి మూలను వడ్డిస్తామన్నమాట. నూకాంబిక అమ్మవారికి ఇదిగో వడ్డించేసి అందరం దండాలు అయితే పెట్టుకున్నాము. ఇలా వడ్డించిన ఈ పిండి వంటల్ని, పప్పన్నాన్ని అమ్మవారు ఘటాలు ఊరంతా ఊరేగుతాయి అన్నమాట. ఆ ఘటాల్లో తీసుకెళ్ళి వెయ్యాలి. వడ్డించేసిన తర్వాత దీపం ఆరే వరకు ఉండి అప్పుడు ఘటాలు వస్తాయి, ఘటాల్లో వేద్దాము. ప్రసన్న చూసారా ఇలా పూజ పూర్తి చేసుకొని బయటకు రాగానే మూల దగ్గర కూర్చొని తను ఏదో రకం పూజ చేస్తుంది. చూసారా ఎంత బాగా పూజ చేస్తుందో. ఈ రోజంతా ప్రసన్న ఎంత యాక్టివ్గా తిరిగిందంటే అంత యాక్టివ్గా తిరిగిందనమాట. వాళ్ళ తాతయ్యతో కూడా 2-3 ఫొటోస్ తీయించుకొని వాళ్ళ తాతయ్యని ఒక ఆట ఆడించేసింది. మా నాన్నేమో తనతో ఫోటో తీసుకోవాలని చాలాసేపు అడుగుతున్నారు. కానీ ప్రసన్న చూసారా తింగరగా ఎలా ఫోటో పోజులు ఇస్తుందో. మామూలుగా ఉన్నప్పుడు అయితే బాగా ఇస్తుంది, కానీ ఈరోజు ఎటకారంగా వాళ్ళ తాతయ్యనే ఆట పట్టిస్తుంది. ఏదోలా 2-3 ఫోటోలు అయితే తీసేశాను. పాపం మా నాన్న తనతో ముద్దు పెట్టించుకోవాలని ఎప్పటి నుండో అడుగుతుంటే ఇప్పుడు పెడుతుందనమాట. ఇక తర్వాత మా మేనకోడలు సన్మితతో కూడా 2-3 ఫోటోలు తీయమని అడిగారు. ఇంకా తనతో కూడా తీసాను. మా మేనల్లుడితో తీయమని అడిగితే వాడు తీపించుకోలేదనమాట. సరే నాతోనైనా తీయించుకుందు అని రారా అంటే వచ్చాడు. లడ్డూల భలే ఉంటాడు, పట్టుకొని ముద్దు పెట్టేయాలనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ప్రేమగా భలే పిలుస్తాడు ఎవరినైనా కూడా. చూసారా మా మేనల్లుడు, మా మేనకోడలు, హర్ష, ప్రసన్న అందరితో కూడా ఫొటోస్ తీయించుకుందాం గుర్తుగా అనుకుని తీయించేసుకున్నాను అనమాట. ఇక స్పెషల్గా మా మేనకోడలు, మేనల్లుడితో ఇంకో 2 ఫొటోస్ అయితే ఎక్స్ట్రా తీయించుకున్నాను అనమాట. ఇదిగో చూసారు కదా మూల దగ్గర పెట్టిన పప్పు అన్నము, పిండి వంటలు ఘటాలు ఊరేగుతూ వస్తున్నాయి. అందులో వేద్దామని తీసుకెళ్తున్నాం అనమాట. ఇదిగో ఘటాల దగ్గరికి అయితే వచ్చేసాము. దివిటి వెలుగుల్లో అమ్మవారి ఘటాలని అలాగే అమ్మవారి ప్రతిమల్ని ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు. అలా ఊరేగించేటప్పుడు ఆ ఘటంలోని ఊరందరూ కూడా దేవుడు మూలన అమ్మవారికి వడ్డించిన పిండి వంటలు, పప్పన్నం ఆ ఘటంలో వేస్తూ ఉంటారనమాట.
ఈ నూకాంబిక అమ్మవారి పండగకి 9 రోజుల ముందు గాని 11 రోజుల ముందు గాని చాటింపేస్తారు ఊరంతా. అలా చాటింపేసిన దగ్గర నుంచి ఊర్లో ఘటాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలానే ప్రతి ఒక్కరింటి నుంచి కూడా పప్పన్నం వేస్తూ ఉంటారు. అలా ఆ 9 రోజులు తిరిగే ఘటాలని పాలఘటాలు అని, ఇలా పండగ రోజు ఊరంతా పప్పన్నం వేస్తూ ఊరంతా దివిటి వెలుగుల్లో తిరిగే ఈ ఘటాలని పెద్ద ఘటాలని అంటూ ఉంటారు. ఇలా ఘటాలు ఊరంతా తిరుగుతూ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ ఘటాలని తలపైన ధరించి ఒక్కొక్క అడుగ్గా ముందుకేసుకుంటూ ఊరంతా ఊరేగిస్తూ ఉంటారనమాట. నేను మా వదినలు కూడా ఘటాన్ని మోసాము. ఇలా అమ్మవారి ఘటాలు మోయటం అదృష్టంగా ఈ ఊరు ప్రజలందరూ భావిస్తూ ఉంటారనమాట. ఘటాలు ఊరేగింపు పూర్తయినాక ఇంటికైతే వచ్చేసాము. ఇల్లంతా బంధువులతో చుట్టాలతో నిండిపోయారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. బంధువులకి మర్యాదలన్నీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళతో పాటు మేము కూడా భోజనం చేసేసి ఊర్లో సంబరం చూద్దామని ఊర్లోకి అయితే వచ్చాము. లైటింగ్ సెట్టింగ్స్ అయితే నిజంగా ఊరంతా అద్దరుగొట్టేశారనమాట. మేడివాడ మొత్తం లైటింగ్స్ తో అద్దరుగొట్టేశారు. ఎటు చూసినా కూడా కళ్ళు మిరిమిడ్లు గొలిపేలాగా దగ మెరిసిపోతూ ఊరంతా కూడా లైట్లతో నింపేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్కొక్క దిక్కుగా ఒక్కొక్క రకమైన లైటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ అమ్మవారి జాతరకి ప్రతి ఏటా కూడా 5 లక్షలకి పైగానే క్రాకర్స్ కోసం ఖర్చు పెట్టి చాలా భారీగా అమ్మవారి గుడి ముందునే పేలుస్తూ ఉంటారనమాట. ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. చాలాసేపు అలా కాలుస్తూనే ఉంటారనమాట. చూసే జనాలకి ఎలా ఉంటుందంటే ఇది ఇందాక చూసాం కదా అన్నట్టు కాకుండా నెక్స్ట్ ఏంటి అనే ఆతృతతో ఉండేలాగా అన్ని రకాల వెరైటీస్ క్రాకర్స్ అయితే ఇక్కడ కాలుస్తూ ఉంటారనమాట. అమ్మవారు చూస్తుండగా జనాలందరూ చూస్తుండగా ఎంతో అద్భుతంగా ఎన్నో రకాల క్రాకర్స్ని అయితే కాలుస్తూ ఉంటారనమాట. ఈ వేడుకను చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. ఎంత భారీ ఎత్తున క్రాకర్స్ అయితే ఈ చుట్టుపక్కల చాలా దూరం వరకు కూడా ఏ పండగ కానీ ఏ ఊర్లో కానీ కాల్చరనమాట. అంత అద్భుతంగా కాలుస్తూ ఉంటారు. అక్కడ చూసారా క్రాకర్స్ నాగుపాము రూపంలో కట్టి అవి బుసలు కొడుతున్నప్పుడు ఏ శబ్దం అయితే వస్తుందో అదే శబ్దంతో ఆ క్రాకర్స్ కూడా శబ్దాలు చేస్తూ వెలుగుతూ కాలుతూ భలే ఉంటుంది అనుకోండి. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే నిజంగా ఇలాంటివి ఈ మేడివాడలో తప్ప ఇంకెక్కడ కూడా నేను చూసిందే లేదు. ఈ క్రాకర్స్ కాల్చడం వల్ల వచ్చిన పొగ ఊరికి హాని కాకూడదని చెప్పేసి ఊరు బయట అమ్మవారి గుడి దగ్గర సేఫ్గా కాలుస్తూ ఉంటారనమాట. ఈ సౌండ్ల వల్ల మేడివాడ మొత్తం దద్దరిల్లిపోయడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఊర్లు కూడా దద్దరిల్లిపోతాయి అన్నమాట. అంత ఘనంగా చేస్తూ ఉంటారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. చిట్ట చీకటిగా ఉన్న ఆకాశం మొత్తం రంగులతో వెలిగిపోతుంటే అందరి కళ్ళు అటువైపే చూసుకొని ఉండిపోతాయి అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూసారా. విష్ణు చక్రం లాగా ఎంత అద్భుతంగా తిరుగుతుందో. ఇది అయితే ఈ సంవత్సరం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. లాస్ట్ టైం నేను పండగకి రాలేదన్నమాట. అప్పుడు ఇలాంటిది పెట్టారో లేదో తెలియదు కానీ ఈ టైప్ ఆఫ్ క్రాకర్స్ చూడడం ఇదే ఫస్ట్ అనమాట. చూసారా చాలా బాగుంది కదా. ఎంత చూసినా తనివి తీరనంత ఇదిగా అయితే అనిపిస్తుంది. ఒకసారి కాల్చిన వెరైటీ అయితే ఇంకోసారి కాల్చకుండా అలా ప్రతిసారి ప్రతి ఒక్క రకం వెరైటీ కూడా కాలుస్తూనే ఉంటారనమాట. ఇకపోతే అక్కడ చూసారా ఒక ఫ్లవర్ లాగా ఇలా విచ్చుకుంటూ కాలుతూ ఉంది కదా. ఇది కూడా కొత్తగా నేను చూస్తున్నాను అనమాట. ఇది కూడా ఇంతకు ముందు నేను చూడలేదు. ఆ విష్ణు చక్రం లాంటిది ఈ ఫ్లవర్ లాంటిది కూడా నేను ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఓకే మరి క్రాకర్స్ అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇకపోతే డాన్స్ బేబీ డాన్స్ కూడా భారీ ఎత్తున ప్రోగ్రామ్ అయితే పెట్టించారనమాట. చాలా అద్భుతంగా చాలా సేపు అలా డాన్స్ చేస్తూనే ఉన్నారు. రాత్రి 2 అవుతున్నా కూడా ప్రోగ్రామ్ అలా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. భారీ సెట్ వేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా డాన్స్ బేబీ డాన్స్ కొన్ని చూసినప్పుడు అలా మనం చేస్తుంటే బాగున్న డాన్స్లు అనేంతగా చేస్తూ ఉంటారు కదా. అలా జీవించి అయితే చేశారు. చాలా బాగా వేశారనమాట. నేను సౌండ్తో పాటు పెడదాం అనుకున్నాను. కాపీరైట్ పడుతుందేమని భయం వేసి సౌండ్ తీసి పెడుతున్నాను అనమాట. ఆ సాంగ్ ఏమై ఉంటుందో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే మరి చూసారు కదా మా అమ్మగారు ఊరైన మేడివాడ గ్రామంలో అమ్మవారి పండగ ఏ విధంగా ఏ రేంజ్లో జరిపారో ఇలానే ప్రతి ఏటా జరుపుతారనమాట. ఇక వీడియో ఇప్పటి వరకు చూసాం కదా. లాస్ట్లో వెళ్లే ముందు అమ్మవారిని కూడా ఇంకొకసారి దర్శించుకొని వెళ్దాము. మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకోండి. ఈ పండగ మొత్తం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు